నాన్న ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆల్ఫాబెట్ సిరీస్ నాన్న. వాడు ఆల్ఫాబెట్ సిరీస్ ఏదో ఇచ్చాడు చూడండి. 36 YZ అంట నాన్న. 32 AB, 28 అనే నెంబర్ BY, BW, 24 DE. ఈ క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడు నాన్న లాస్ట్ లో. ఏమంటున్నాడు? వాట్ విల్ కమ్ ఇన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్. ఇక్కడ ఏం వస్తుంది అంటున్నాడు నాన్న. ఫస్ట్ 4 ఆర్డర్స్ ఉన్నాయి చూడండి. 36, 32, 28, 24. అవునా నాన్న? నెంబర్స్ చూస్తున్నారు. ఫస్ట్ 36, 32 అయింది. ఎంత డిక్రీజ్ అయినా డిక్రీజ్ అయ్యి కదా, -4. ఇక్కడ నుంచి ఇక్కడికి -4. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా -4. సో మన నెంబర్ లాజిక్ అర్థమైపోయింది. ఏమంటున్నాడు? అన్నిట్లో నుంచి -4 సబ్ట్రాక్ట్ చేసుకుని వెళ్తాం. నెక్స్ట్ 24 లో నుంచి -4 సబ్ట్రాక్ట్ చేస్తే నెంబర్ క్లియర్ అయినా నెంబర్ వచ్చేసి 20. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ఏంటో తెలియదు. మనం ఆల్ఫాబెట్స్ ఏమేమి ఉన్నాయి ఎండింగ్ లో ఉంటాయి నాన్న. ఏమేంటివి? BW, PQR, STUVW, XYZ అని ఇంకా స్టార్టింగ్ కూడా ఉన్నాయి కదా. సో నేను రాస్తున్నాను ABCDEFGH రాసేసాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? YZ ఇచ్చాడు. అంటే లాస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? లాస్ట్ టు ఫస్ట్ 2. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ 2 అయిపోయాయి కదా. YZ తర్వాత బిఫోర్ X లీవ్ చేసేసి BW ఇచ్చాడు. ఫస్ట్ ప్లేస్ లో YZ, సెకండ్ ప్లేస్ లో AB, మళ్ళీ థర్డ్ ప్లేస్ లో ఏం చేశాను? ఒక లెటర్ వదిలేసి BW రాశాడు. నెక్స్ట్ DE రాశాను. అంటే C వదిలేసి DE రాశాడు. ఫస్ట్ ఈ లైన్ లో తీసుకున్నాడు. ఫస్ట్ లైన్ లో, సెకండ్ లైన్ లో, మళ్ళీ థర్డ్ లైన్, మళ్ళీ ఫస్ట్ లైన్ లో, మళ్ళీ సెకండ్ లైన్ లో. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడికి కదా. ఒక పర్సన్ లీవ్ చేసండి. యూని లీవ్ చేసి STA కదా నోట్ చేయాల్సింది. నెంబర్ వచ్చేసి 20, దాని కోడ్ వచ్చేసి ST నాన్న. ఏం లేదు, నెంబర్స్ అన్నిట్లో నుంచి -4 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ లెటర్ సిరీస్ వచ్చేసి ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశాడు, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాడు. లాస్ట్ 2 లెటర్స్, ఫస్ట్ 2 లెటర్స్, 1 లెటర్ లీవ్ చేశాడు. మళ్ళీ లాస్ట్ బిఫోర్ 2 లెటర్స్, ఫస్ట్ బిఫోర్ 2 లెటర్స్, అలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ guys. Don't forget to subscribe.